మావోయిస్టు పార్టీ చెప్పిందే టీఆర్పీ చెబుతుందన్నారు ఆ పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. పలువురు మాజీ మావోయిస్టులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తీన్మార్ మల్లన్న. ఎవరెంతో వారికంత వాటా దక్కాలని పోరాడుతున్నామని చెప్పారు. అంతకుముందు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు మాజీ మావోయిస్టులు. కొన్ని చోట్ల భారీ సభలు ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అప్పుడు భారీ రిక్రూట్మెంట్ ఉంటుంది, పార్టీ సైన్యం రిక్రూట్మెంట్ జరుగుతుంది. సోదరులు సోదరిమణులందరూ కూడా అయ్యో మేము రాలేకపోయినాం, చేరలేకపోయినాం, ఇక్కడ వరకు అందుకోలేక ఇంకా చాలా మంది మధ్యలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ యుద్ధంలో మీరే రథసారథులు. మీరు ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలో వర్క్ చేస్తే ఎట్లుంటుందో, మీరు వర్క్ ప్రారంభం కూడా చేయలే. మీరు ప్రారంభం చేయకముందుకే బయట పెద్ద పెద్ద వ్యాన్లు పెట్టుకొని ఏంది ఇది అని పరిశానలో ఉన్నారు. వన్స్ మీరు వర్క్ స్టార్ట్ చేస్తే నాకు ఏ డౌట్ లేదు, 2029 మనదే, మన ప్రజలదే. 2029లో ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏ కులం ఎంతమంది ఉన్నారో ఫస్ట్ మీరు ఎంతమంది ఉన్నారో బయట పెట్టండి అని చెప్పేసి కులగణాన్ని కూడా బయటికి తీసుకొచ్చారు. సరే, తప్పులో ఒప్పులో ఎంతో కొంత మనకు ఒక అంచనా వచ్చింది. మనం ఇంతమంది ఉన్నాము, మనం ఖచ్చితంగా ఒకటి కావాలి, బీసీల అందరం ఒకటి కావాలి. 56.1% తోటి మనల్ని బీసీలుగా డిక్లేర్ చేసిండు. సో 56% ఉన్న వాళ్ళకు మరి ఎంతమంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినావు, ఎంతమంది ఎమ్మెల్సీలు నామినేట్ చేసినావు, ఎంతమంది మన నామినేటెడ్ పోస్టులు ఇచ్చిండ్రు? ఈ అసెంబ్లీలో అంటే మామూలుగా అడుక్కునే పోస్టులు ఏమన్నా ఉండేది ఉంటే బీసీలకు ఇస్తున్నారు. హనుమంతరావు ఒకటి ఇచ్చిండు. ఇవాళ 100 సంవత్సరాల్లో కూడా ఈ చైతన్యం వచ్చి ఉండేది కాదేమో అని. సో ఆ తుపాకీ అనేది వచ్చింది కాబట్టే ఒక 20 సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైనటువంటి చైతన్యం ప్రజలకు మనం ఇవ్వగలిగినామని అనుకుంటా ఉన్నాను. సరే, ఆ తుపాకీ ద్వారా సాధించినటువంటి చైతన్యంతో మనమందరం కూడా తెలంగాణ కావచ్చు, దేశంలో వివిధ ప్రాంతాల్లో అణగారిన అణచివేయబడుతున్నటువంటి గొంతులందరికీ కూడా అండగా నిలిచేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఆ రోజు మనకు మావోయిస్ట్ పార్టీ కావచ్చు, పీపుల్స్ వార్ పార్టీ కావచ్చు, జనశక్తి పార్టీలన్నీ కూడా కల్పించినాయి. సో అందులో కూడా ఎటువంటి డౌట్ లేదు. కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాల్సినటువంటి సందర్భాలు వచ్చినాయి. మిర్గాన్పల్లి నుంచి కిలాషాపూర్ వరకు బీసీల పాదయాత్ర చేసినాం. మేమెంతో మాకు అంత వాటా కావాలన్నటువంటి నినాదంతో చాలా పార్టీలు సంఘీభావం తెలిపినాయి. కానీ లాస్ట్కి వచ్చే వరకే మన రిజర్వేషన్లు అక్కడనే ఆగిపోయినాయి. ఈనాడు మేడే ఇది కార్మికుల దినోత్సవం. కార్మికులు అంటే మనం చేసే పనికి మనకు సమాన వేతనం రాకపోవడం, పెట్టుబడిదారి వర్గం ఏదైతే ఉందో ఆ వర్గాలే అభివృద్ధి చెందుతూ ఆ పెట్టుబడిదారి వర్గాలే అన్ని రంగాల్లో, అంటే ఇప్పుడు మనం ఈరోజు విద్యారంగం చూసినా, వైద్య రంగం చూసినా, కాంట్రాక్ట్ చూసినా, ఏ రంగంలో చూసినా కూడా ఆ ధనిక వర్గాలే ఉంటున్నారు. కాబట్టి ఆ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడి వేలాది లక్షలాది మంది కార్మికులు అమరులైనారు. ఆ రోజున ఈరోజు మనం భావించుకొని ఈరోజు మల్లన్న గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడం చాలా గర్వకారణం. ఎందుకంటే అహోరాత్రులు శ్రమించి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఇవాళ రాజ్యాంగము కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ రాజ్యాంగం లేదు, మనవాదమే రాజ్యం వెళ్తుంది. రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసారు ఎప్పుడో. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ఎవరు అమలు చేయాలి? అసలు ఎవరు అమలు చేయాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు అమలు చేయరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఒక సుఖ సంతోషాలు, వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళ కథ, వాళ్ళ కార్ఖానా వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి అంటే 7-8% ఉన్నారు.